Inna
Thank you.
తెలంగాణ సాయుధ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజలు వెట్టి చాకిరీ విముక్తి కోసం, భూమి ముక్తి విముక్తి కోసం జరిగిన పోరాటంలో కళాకారుల పాత్ర ఆనాడు ఉన్న కవులు కళాకారులు ఎట్లా పాల్గొన్నారు అనే అంశం మీద ఇక్కడున్న మనం కళాకారులు తీసుకొని మొదటి కార్యక్రమం
అంటే అరుణోదయ, సాంస్కృతిక సమాఖ్య, ప్రజానాట్య మండలి అందరం కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ప్రజా పోరాటాలని కళల ద్వారా, సాహిత్యం ద్వారా మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆ యొక్క ఈ నిర్మాణం దీన్ని జేఏసీగా ప్రకటించుకొని మేమందరం కలిసి ప్రజా పోరాటాల్లో భాగస్వామ్యం పంచుకోవడానికి కళాకారులం అందరం కూడా ఏ భేదభావం లేకుండా మన ప్రజా కళల్ని ప్రజల దగ్గర తీసుకుపోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే దీన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఒక గొప్ప అవకాశం, మేమందరము కలిసి వేదిక మీద పాటలు పాడే అవకాశం వచ్చినందుకు నేను మన కళాకారులను సహకరించిన తోటి సంస్థలను కూడా అభినందిస్తూ విప్లవ జేజేలు తెలుపుతున్నాను. ఇది తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో మనం ఆరంభించినాం. ఈ ఆరంభంని ప్రతి జిల్లా వాళ్ళు కూడా తీసుకోవాలని కోరుతున్నాను. మన ఆట ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది అనే దాని మీద మనము ఈరోజు తీసుకున్నాం. దీని మీద అప్పుడు సుతాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడా పసులగా అని సుతాల హనుమంతు గారు రాసి ఎన్నో తన దృఢకథల ద్వారా ప్రజల్ని ఆనాడు ఏమి ఆశించకుండా కళాకారులు ప్రాణాలను త్యాగం సైతం అర్పించడానికి ముందుకొచ్చి ఆ కళాకారులు అలా ముందుకొచ్చిన వారి ఆశయాన్ని ఈరోజు ఈ కళాకారులు ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాలని దృష్టిలో తీసుకొని మనం కూడా పాట ఆట గచ్చగట్టి ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఏమి చదువు రాని వాళ్ళకు రాజకీయం తెలియని కార్మికుల దగ్గరికి, రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ మన పాఠం ద్వారా చైతన్యం చేయాలనే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మనము ముఖ్య అతిథి గారు ఆనాడు జరిగిన సాహిత్యాన్ని కూడా వారు చెప్తారు. వారు చెప్పిన విధంగా ఉండగా కూడా ఏదైనా మిగిలి ఉంటే మేము కళాకారులము పాటల ద్వారా మేము వివరిస్తాం. దాన్ని మరీ మేము తనకు ఎక్కువ సమయాన్ని ఇవ్వాలని కోరుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, నాకు ఇచ్చిన ఈ గౌరవాన్ని మీకు అందరికీ అభినందనలు తెలుపుతూ నేను ముగిస్తూ మిగతా వారికి సమయాన్ని మనం ఇవ్వాల్సిందిగా కోరుతూ నేను ఈ తక్కువ సమయంలోనే నేను ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఎక్కువ సమయం కావాలి. ఇది ఒక చారిత్రక సందర్భం. ఇలా తెలంగాణను బంగారు తెలంగాణని కలలుగంటున్న సందర్భానికి ఒక చారిత్రక నేపథ్యం ఎలా ఉందో మనం ఇలా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. మన దేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలించిన తర్వాత స్వాతంత్ర్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు భారతదేశంలో ఉన్న 565 సంస్థానాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ యూనియన్లో కలుపుతూ వస్తున్నప్పుడు ఒక 2 సంస్థానాల దగ్గర మాత్రం కాస్త పరిస్థితి భిన్నంగా ఉండిపోయింది. ఒకటి పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి కశ్మీర్, ఒకటి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఇప్పటి హైదరాబాద్ సంస్థానం. సమస్య లేదు, పాకిస్తాన్ ముస్లిం కంట్రీ అయినా కూడా మేము ఇండియాలో ఉంటాము అని వాళ్ళు రాజా హసి ప్రకటించడం జరిగింది. ప్రాంతం లేదు. ఇక్కడ భూభాగంలో సౌత్ ఇండియాలో మొత్తం ఇండియాలో ఉన్నటువంటి ఒక సంస్థానం నేను ఈ దేశంలో ఉండను, భౌగోళికంగా ఉన్న దాంట్లో ఉండను, నేను పాకిస్తాన్ అంటే ముస్లిం మత దేశంతో ఉన్న దాంట్లో కలుస్తా అని ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ నిజాం ప్రభావం వల్ల
అతని అనుసరించినటువంటి సైన్యం మత ప్రాతిపాదికన అసలు కలిస్తే పాకిస్తాన్లో, లేదంటే విడిగా ఒక దేశంగా ఉండాలన్నారు. ఇక్కడ వచ్చినటువంటి ఒక చిన్న సమస్య ఎంతటి విపత్కర పరిస్థితులకు దారితీసిందంటే, ఈ తెలంగాణ అంటే ఇప్పుడున్న మహారాష్ట్రలో కొంత భాగం, కర్ణాటకలో భాగం, తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో ఉండేది. ఈ సంస్థానాన్ని పరిపాలించిన నవాబులో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలన కొనసాగుతున్న కాలంలో ఖాసిం రిజ్వీ అనేటటువంటి ఒక ఛాందస మతవాది ఆయన పక్కన చేరడం వల్ల ఆయన మంచి నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆయన నచ్చిన కోణంలోనే నడిపించింది. ఫలితంగా ఏమైందంటే నవాబు ప్రజలకు చాలా గ్యాప్ ఏర్పడింది. దాంతో నిర్ణయాలు సరిగా అమలు కాలేదు. మధ్యవర్తులు చాలా రకరకాలుగా ఆధిపత్యం చెలాయించారు. దాంతో ఇక్కడ ఒక భూస్వామ్య వ్యవస్థ, ఒక పెట్టుబడిదారి వ్యవస్థ, ప్రజలను రాక్షసంగా దోపిడీ చేస్తున్నటువంటి వ్యవస్థ వచ్చింది. ఈ నేపథ్యం మనం అర్థం చేసుకుంటేనే తెలంగాణ ఏంటిదనేది అర్థమవుతుంది. సో ఏదేమైనా ఇక్కడ నిజాం నవాబు చేసిన నిర్ణయాల్లో ఒకటి ఏమైందంటే, తెలంగాణ భూములన్నీ కూడా ప్రజలకు అధికారం లేకుండా ప్రభువు మీదకి ఉండడం వల్ల ప్రజలందరూ కూడా భూమి లేని వ్యక్తులుగా మిగిలిపోయారు. అలా నవాబు యొక్క నిరంకుశత్వం నడిచింది. అది ఒక అంశం. రెండవది వ్యక్తి చాకరీ వ్యవస్థ. ప్రజలకు భూమి లేదు, హక్కు లేదు, పైగా కనీసం కూలీలు కూడా లేదు. ఎవరైతే ఇప్పుడు చెప్తున్నామో ఈనాటికి సొసైటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని ఏదైతే చెప్తున్నామో అట్లాంటి వెనుకబడిన ఈ కింది తరగతుల వాళ్ళందరూ కూడా అందరికీ భూస్వాముల సేవ చేయాలి, కూలి కూడా ఉండదు, ఉచితంగా సేవ చేయాలి. దానితో వీళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ దోపిడీకి గురైపోయింది, ఆర్థికంగా దోపిడీకి గురైపోయింది. ఇంకొకటి ఆర్థిక దోపిడీ చేసింది. ఎలా దోపిడీ చేసిందంటే అధికమైన ట్యాక్స్ వేయడం, చచ్చినా పన్నే, బతికినా పన్నే, పంట పండినా పన్నే, పండకున్నా పన్నే, ఇలా జీవసత్వాలు గుడిగిపోయేటట్టుగా పీక్కు తిన్నారు. ఇది పైనుంచి జరిగిన దోపిడీ ఒక రకంగా అయితే, అప్పుడున్న ఈ దేశ విలీనం ఏదైతే ఉందో పాకిస్తాన్లో, ఈ సమస్య మనకు నిజాం నవాబ్ నుంచి వచ్చినటువంటి సమస్య. దీన్ని ఆసరాగా చేసుకొని ఆ రజాకారులు ఎవరైతే ఉన్నారో కషీం రజ్వీ, ఆయన ఏం చేసిండు, మత ఛాందసం, మతం ముసుగులో ప్రతిదాన్ని చూడడం మొదలుపెట్టి మత మార్పులు చేసిండు. హిందూ అయితే చాలు, మానవంగా దోపిడీ ఇవన్నీ చేసిండు. పైగా ఆయన రాజు అనేవాడు ప్రజలను పాలించాలి, ప్రజలకు అండదండగా ఉండాలి, కానీ కేవలం భూస్వాములకు అండదండగా ఉండి ప్రజలను పీకుతుందో కాశీలో దౌర్జన్యాలు, మానవంగాలు, అసలు ఇక ఒక్కడేం లేదు, రాక్షస క్రీడ కొనసాగింది. అట్లాంటి ఈ భయంకరమైన పరిస్థితులు తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లోకి తోసివేయబడింది. ఈ పాలనలో ప్రజలందరూ కూడా స్వతంత్రంగా ఎక్కడికక్కడ తిరగబడడం మొదలుపెట్టారు. ఎవరో వచ్చి సాధిస్తారు, లేకుంటే ఇండియన్ యూనియన్ వచ్చి మమ్మల్ని కాపాడదని కాకుండా ఎక్కడికక్కడ ఏ పల్లెకి ఆ పల్లె, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ తిరుగుబాటు చేశారు. చివరికి వాళ్ళ ఆశాజ్యోతిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ మిలిటరీని పంపించడం, ఆ మిలిటరీ సెప్టెంబర్ 16లో తెలంగాణలోకి అడుగుపెట్టడం, 17లో లొంగిపోవడం, సెప్టెంబర్ 7 1948 దేశానికి ఎప్పుడో స్వతంత్రం వచ్చింది, మనకి 1 year లేదు. అలా వచ్చిన తర్వాత ఒక్కసారి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు జరిగింది. అయితే ఈ జరిగినటువంటి పోరాటంలో ఎంతో మంది ఏ విధంగా ఏమేమైంది అనేది చరిత్రను కళాకారులు, కవులు రికార్డ్ చేస్తూ పోతుంటారు. కాబట్టి తెలంగాణ రగిలిపోతున్నప్పుడు మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ పాలనలోనే ఉంది. అక్కడున్న కవులందరూ కూడా తెలంగాణ మీద సానుభూతి చెప్పినటువంటి కవిత్వము వాళ్ళ రచనల్లో వెల్లడించారు. సోమసుందర అనే ఒక కవి వజ్రాయుధం అనేటటువంటి ఒక కావ్యం రాశాడు. దీని మీద ఆరుద్ర అనేటటువంటి ఒక గొప్ప చరిత్రకారుడు త్వమేవాహం అనేటటువంటి కావ్యం రాశాడు.
గంగినేని ఉదయని కావ్యం రాశారు. శృంకర సత్యనారాయణ తేగి మీరు పాడే పాటలు చాలా మంది అందులో నుండి. కాంచనపల్లి రాసిన అరుణరేఖలు, దాశరథి రాసినటువంటి అగ్నిధార రుద్రవీణ మహంలోని. ఎక్కడి వరంగల్ జిల్లాలో బంధించబడిన దాశరథిని నిజామాబాద్ కిల్లాకు ఇక్కడున్న కిల్లాకు మార్చబడితే కూడా వాళ్ళకు నిత్యం పళ్ళుదోమ కూడా ఇచ్చిన బొగ్గు ముక్కతో కూడా ఆ జైలు గోడల మీద ఆయన నా తెలంగాణ కోడి రతనాల మీద అనేటటువంటి ఒక అద్భుతమైన స్లోగన్ ఇవ్వడం, పద్యం రాయడం. అసలు నవాబు ఎంత ధిక్కరించినంటే నువ్వు తరతరాల బూజు అన్నాడు. ఎంత గుండెశాలి ఉన్నారు, ఎంత ధైర్యశాలి ఉన్నారు. సో ఆ విధంగా మన ఈ ఇందూరు గడ్డ నిజామును వ్యతిరేకించే దాంట్లో మన అడుగడుగున మన అస్తిత్వం ఉంది. దాశరథి జైలు గోడల నుంచి నినాదిస్తే ఆ నవాబు మీద బాంబు దాడి చేయడానికి కూడా ఇందూరు నుంచి పటకరించడం మొదలైంది. ఇక్కడి నుంచి హైదరాబాద్కు గుండు సామగ్రి వెళ్ళి ఆయన మీద దాడి చేయడానికి కూడా పటకరించడం ఇక్కడి నుంచి జరిగింది. అంటే తెలంగాణ విముక్తి కావడంలో ఇందూరు పాత్ర కూడా చాలా ఉంది అని నేను చెప్తున్నాను. ఇంకొకటి, అగ్నిధారలో అద్భుతమైనటువంటి ఆవేశంతో కూడిన కవిత్వం రాసిన ఆయన ధిక్కార స్వరం వినిపించిండు. అలాగే ఉర్దూ కవి మగ్దుమ్, ఆయన ఉర్దూ కవిత్వంలో కూడా ధిక్కరించిండు వ్యతిరేకంగా. అలాగే ఆ తర్వాత జయదీప్ తిరుమలరావు అనేటటువంటి ఒక పరిశోధకుడు మీ అందరికీ కూడా తెలుసు. అతను అసలు ఎట్లా జరిగింది, ఏమేమి కళలు పాటలు పాడతారు, అప్పుడు రికార్డ్ చేసింది ఎక్కడ లేవు కొన్ని పాటలు, కొన్ని అక్కడ మిగిలిపోయి ప్రజల నాలుగుల మీద. కానీ ఆయన క్షేత్ర పర్యటన చేసి ప్రజలందరినీ కలిసి ఏ పాటలు కొంత రికార్డ్ సమాచారం అంతా సేకరించి ఆయన ఒక పుస్తకం వేసిండు. తెలంగాణ రైతాంగ పోరాటం ప్రజా సాహిత్యం అనేటటువంటి ఆయన ఒక సిద్ధాంత గ్రంథాన్ని తీసుకొచ్చిండు. అంటే కళాకారులు పాడిను ఆవేశం వెళ్ళిపోయి వాటిని రికార్డు లేనిది అని జయదీప్ తిరుమలరావు సార్ ఒక పుస్తకంగా అందించిండు. అందుకే ఇలా బతుకున్నాయి మీ నాలుగుల మీద పాటలు. తెలంగాణ సాయుధ పోరాట నవలల మీద వరవరరావు అద్భుతమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని ఇచ్చిండు. మనకు దాశరథి రంగాచార్య, దాశరథి కృష్ణమాచార్య కవిత్వంలో తెలంగాణ అస్తిత్వాన్ని, నైజాం మీద పోరాటాన్ని చేస్తే ఆయన తమ్ముడు రంగాచార్య అద్భుతమైన నవలలు రాశాడు. చిల్లర దేవుడు, ఇక్కడ ఉన్న భూస్వామ్య వ్యవస్థ ఎట్లా ఉందో చిల్లర దేవుడు నవలలో చెప్పిండు. జనపదం అనే ఒక నవలలో చెప్పిండు. అలా నవల సాహిత్యంలో కూడా ఇక్కడి ప్రజల యొక్క పరిస్థితులు ఎట్లునే చెప్పిండు. ఈ తెలంగాణ అస్తిత్వంలో ఎందరో మంది అమరవీరులని ఆ చరిత్ర దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకలి ఆయమ్మ కావచ్చు, షేక్ బందగి కావచ్చు, అనబేర్ ప్రభాకర్ కావచ్చు, షోయాబుల్ అల్లా ఖాన్ కావచ్చు, ఇంకా చాలామంది. అయితే వీళ్ళందరి చరిత్రను రాసిన వాళ్ళ కవులను ఒక పరిశోధకుడు 4 రకాలుగా వర్గీకరించారు. ఒకటి ఏంటంటే ప్రవాహికులు. ఈ ప్రవాహికులు అంటే తెలంగాణను చైతన్యపరచడమే కాదు, ఒకవైపు పెన్ను, రెండో వైపు గన్ను, రెండు పెట్టి ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్నవారు, ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నవారు. ఒక చేత పెన్ను, ఒక చేత గన్ను పట్టుకొని ప్రత్యక్ష పోరాటం చేసినటువంటి కవులు కూడా ఉన్నారు. వాళ్ళలో కొన్ని పేర్లు చెప్పుకోవచ్చు మనం. బండి యాదగిరి, అలాగే తిరునగరి రామాంజనేయులు, సుద్దాల హనుమంతు, మగ్దూము, అలవాల మాచయ్య, అప్పుల పిచ్చయ్య, వి గంగారాం, పెండియాల వెంకటాచలం, వీళ్ళందరూ కూడా ఇటు ఉద్యమం అటు సాహిత్యం రెండుతో పోరాటం చేసిన వాళ్ళు యోధులు ఉన్నారు, సభ్యులు. అలాగే కొందరు జైళ్ళలో మళ్ళీ కూడా సాహిత్యాన్ని తీసుకొచ్చారు. బట్టికోట ఆల్వార్ స్వామి కావచ్చు, ప్రజల మనిషి, ఆయన కామారెడ్డి దగ్గర గూడెంలో ఉండేవాడు. ఆయన మొత్తం ఇక్కడికి వచ్చి గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపి మొత్తం నిజామాబాద్ జీవితంలోనే ఆయన భూస్వాముల పోరాటం ఎట్లా జరిగిందో ఆయన ప్రజల మనిషి జరిగితే మొత్తం తెలంగాణ ఆందోళన ఎట్లుండేదో కనిపిస్తుంది మనకు. కాబట్టి బట్టికోట ఆల్వార్ స్వామి జైల్లో ఉన్నాడు, దాశరథితో ఉన్నాడు, ఇదే నిజామాబాద్ జైల్లో. దాశరథి మొగ్గుతో రాస్తే వాళ్ళు అధికారులు నిలిపేసేవాళ్ళు. మళ్ళీ ఆల్వార్ స్వామి తెల్లారాలకు రాసేవాడు. ఎన్నిసార్లు దెబ్బలు పట్టినా అది మానకపోయేది. ఇట్లా
తెలంగాణ కోసం ఒక ఖచ్చితమైన సిద్ధాంతం కోసం నిలబడిన వీళ్ళందరూ తెలంగాణ యోధులు. దాసరి కాళోజీ నారాయణరావు, కాళోజీ నారాయణరావు ఆయన జీవిత చరిత్రను చూస్తే తల్లి కర్ణాటక, తండ్రి మహారాష్ట్ర, పుట్టింది వరంగల్ జిల్లా, కానీ తెలంగాణ కోసమే జీవించారు. ఆయన కవిత్వంలో చూస్తే ఆయన జయప్రకాష్ నారాయణ మరణించినప్పుడు చెప్తాడు, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని జయప్రకాష్ నారాయణ సొసైటీకి ఆయన జీవితాన్ని ఇంత కాంట్రిబ్యూషన్ చేసి చెప్తాడు. కానీ అది కాళోజీ నారాయణరావు కూడా వర్తిస్తుంది. ఆయన జీవితాంతం ప్రత్యక్ష పోరాటంలో, పరోక్షంగా కవిత్వంలో అనేక రకాలుగా కాళోజీ నారాయణ తెలంగాణ భాషకు, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ అస్తిత్వానికి ఆయన రచనల ద్వారా కూడా కృషి చేయడం మనకు కనిపిస్తుంది. ఇక రెండో టైపు సాహిత్య సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రవాహక ప్రభావిత వారి. వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే వీళ్ళు ప్రత్యక్షంగా పోరాటంలో లేరు, పోరాటంలో జరిగిన సంఘటనలు విని ఆ ఆవేశాన్ని వాళ్ళలో తెచ్చుకొని రాసినటువంటి కవులు కూడా ఉన్నారు. అంటే పోరాట ఆశయాలకు, పోరాట లక్ష్యాలను అర్థం చేసుకొని ఆవేశపడి సిద్ధాంతం కోసం రచనలు చేసినటువంటి వాళ్ళు. వీళ్ళు గూడూరు సీతారాం కావచ్చు, బాగి నారాయణమూర్తి కావచ్చు, దాశరథి కావచ్చు, అలాగే రంగాచార్య, సురమౌళి, నెల్లూరు కేశవస్వామి, భాస్కరపట్ల కృష్ణమరాజు, ఇట్లాంటి వాళ్ళందరూ ప్రత్యక్షంగా పోరాటంలోకి వెళ్ళలేదు, దాన్ని భావించుకొని కవిత్వం రాసి వెల్లడించిన వాళ్ళు. ఇక మూడో వర్గం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరు అంటే ప్రేరేపితులు. ప్రేరేపితులు అంటే సంఘటనలు విని వీళ్ళు సంఘటనకు కానీ ప్రాంతానికి కానీ దూరంగా ఉన్నవాళ్ళు, అంటే ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ ప్రాంతంతో సంబంధం లేదు, ప్రత్యక్ష అనుభవం లేదు, ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనలేదు, కానీ ఒక సానుభూతి, సింపథైజ్గా రాసినటువంటి కవులు ఉన్నారు. వాళ్ళ ఇందాక నేను చెప్పినట్టు సుంకర వాసిరెడ్డి మా భూమి నాటకం, అద్భుతమైనటువంటి తెలంగాణ ఒక జీవితాన్ని చెప్పేటటువంటి మా భూమి నాటకం రాసిన సుంకర వాసిరెడ్డి, తుమ్మల వెంకటరామయ్య, గంగినేని, కోగంటి, మొక్కమాల నాగభూషణం, నాజర్, అయ్యపురం వెంకటకృష్ణయ్య, చెన్నైటి సూలి, సోమసుందర్, ఆరుద్ర, కుందుర్తి, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ జీవనంతో కానీ ఇక్కడి పోరాటంతో ప్రత్యక్ష అనుభవం లేకున్నప్పటికీ ఒక సింపతిగా రాసినారు. అద్భుతమైన కవిత్వాన్ని తెలంగాణ పట్ల వెల్లడించినారు. ఈ తెలంగాణలో జరిగిన పోరాటం ఎంత ప్రభావితమైందంటే ఒక తెలుగు భాషకే సంబంధం లేదు, ఇది హిందీ భాషలో వచ్చింది. హిందీ భాష సాహిత్యాన్ని ప్రభావితం చేసింది, ఉర్దూ భాష సాహిత్యాన్ని. అసలు మన దేశంలో ఉన్న భాషలనే కాదు, ప్రపంచ భాషలను కూడా ఈ ఉద్యమం ఆకర్షించుకుంది, ఆ సాహిత్య సృజనకు దోహదపడింది. ఎట్లా అంటే రష్యా భాషలో కూడా ఈ తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో కవిత్వం నిలబడింది. స్పానిష్ భాషలో కూడా, పోలిష్ భాషలో కూడా కవిత్వం ఏర్పడింది. మీకు మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రష్యన్ కవి రాసిండు రష్యా భాషలో. ఆయన ఈ తెలంగాణ ఉద్యమాన్ని బట్టి సింపుల్ దాని తెలుగులో ట్రాన్స్లేషన్ రెండే మాటలు, లేవు లేవు కరకర మండించే పొద్దును ఆపే శక్తులు లేవు, కరకర మండించే పొద్దును ఆపే శక్తులు లేవు, లేవు లేవు ఉదయం ఆపే జైలు, ఉదయం ఆపే జైలు లేవు. తెలంగాణ ఉద్యమాన్ని చూసుకుని ఒక రష్యా కవి రాసినటువంటి కవిత్వం. అలాగే చూడండి, బెంగాలీ భాష కవులు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ప్రేరణగా తీసుకొని కవిత్వాన్ని రాశారు. హరిశ్చంద్ర చట్టోపాధ్యాయ విలేకించనుడు అనేటటువంటి కావ్యాన్ని రాశారు. రాఘనారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్ష నాయకత్వం వహించి ఉద్యమాన్ని ఉరుతలూగిస్తున్న సమయంలో హవేలి అనేటటువంటి ఒక దాంట్లో ఒక కవి రాస్తాడు. ఏమంటారు? హవేలి కవితలు. అది ఒక దయ్యాల మేడ. తెలంగాణ అప్పుడు ఎలా ఉండేదా? అది ఒక దయ్యాల మేడ, శిథిల సమాజాల మీద, పీనుగులను పీక్కు తినే రావణుల రాజవాడ, ఆద్యాంత మందులేని అరిష్టాల మహాపీడ, ఎటు చూస్తే అటు చీకటి, ఎటు కన్నా శిథిలాలే అని ఇట్లా హవేలి కవిత్వలో ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉందో కవిత్వంలో వివరించారు. ఇక కళాకారులు కూడా పాటల్లో అనేక రూపాల్లో ఇక్కడ జరిగిన సాయుధ పోరాటాన్ని నాయకులు ఉపన్యాసాలలో ఎంత మాట్లాడినా కొందరికే రీచ్ అయ్యేది.
పత్రికలు ఎంత రాసినా కూడా కొందరికే టార్గెట్ పీపుల్కు రీచ్ అయ్యేది. కానీ ఎప్పుడైతే కళాకారులు పాటల రూపంలో కళల రూపంలో ప్రదర్శించారో అది అతి సామాన్యునికి అతి నిరక్షరాస్యునికి కూడా ఆ ఉద్దేశం ఏంటిదో అందింది. ఆ విషయంలో కళాకారుల యొక్క పాత్ర తెలంగాణ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అది తీసుకురానిది. కాబట్టి అప్పుడు కూడా కళల్లో కూడా అప్పటి సమాజానికి అర్థమయ్యేటట్టుగా తిరునగరి రామాంజనేయులు పాటలతో పాటు పాటలు రాసిండు, పాడింది. ఆయన పాటలనే కాకుండా ప్రజలకు అర్థమయ్యేందుకు హరికథల రూపంలో కాన్సెప్ట్ను ప్రజలకు ఎక్కించిండు. హరికథల రూపంలో, బుర్రకథల రూపంలో. అలాగే సుద్దాల హనుమంతు పాటలే అంటాం మనం. సుద్దాల హనుమంతు అంటే సుద్దాల హనుమంతు కూడా ఏం చేసిండు, గొల్ల సుద్దులు అనే ఒక కొత్త కాన్సెప్ట్ మొదలెట్టిండు. మామూలు జనానికి అర్థమయ్యేందుకు, చెప్పదలుచుకున్న విషయం జనాలకు అర్థమవడానికి గొల్ల సుద్దులు అనే కాన్సెప్ట్. అలాగే పిట్టలతల వేషాలు, అలాగే పకీళ్ళ వేషాలు, బుర్రకథ, సుద్దాల హనుమంతు ఇటువంటి ప్రక్రియలలో సామాన్య జనాన్ని చైతన్యం చేయడంలో ఇటువంటి కళారూపాలను ఎంచుకున్నాడు. అలాగే సుందర వాసరెడ్డి మాభూమి నాటకం ఇప్పటికి కూడా మనం యూట్యూబ్లో మాభూమి నాటకం చూస్తే రోమాలు నిక్కపరుస్తాయి. అందులో గద్దరు పాడుతుంటాడు పాట. అది గద్దరని కూడా ఆయన యంగ్ ఏజ్లో మనకు కనిపిస్తుంటుంది. సో అంతటి ప్రభావశీలితం కనిపిస్తుంది మనకు. అలాగే అప్పన్న కమలమ్మ అనే ఒక 2 పాత్రలతోని గొల్లసుద్దులు చెప్పించాడు. వరంగల్ జిల్లా నుంచి వరంగల్ జిల్లా కళాకారులు అప్పన్న కమలమ్మ అనే క్యారెక్టర్స్తోని గొల్లసుద్దులను క్రియేట్ చేశారు. అలాగే బి గంగారాం అనేటటువంటి కళాకారుడు ఇప్పుడున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడు. గోండుల భాషకు గోండులను కూడా చైతన్యం చేయాలని గోండులకు సంబంధించిన కళారూపాలను తీసుకొచ్చి నిజాంకు వ్యతిరేకంగా చైతన్యం తీసుకురావడంలో ఉపయోగపడేది. అలాగే భూస్వామ్య వ్యతిరేకమైనటువంటి పాటలు వచ్చినాయి. సుద్దాల హనుమంతు ఇందాక సార్ పాడినట్టు పల్లెటూరి పిల్లగాడ సాంగ్, ఇక్కడ ఉన్న వెట్టి చాకిరి బాలకార్మిక వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ఆ పాటలు చూస్తే అర్థమవుతుంది. ఓ ధనికులారా, ఓ పెత్తందారులారా, ఓ ధనికులారా, ఓ పెత్తందారులారా, మీరలింకా కనులు తెరవరెందుకోయి, ఓ భూస్వాములారా మీ పనులు మానరెందుకోయి. ఇది సుద్దాల పాట, కవిత్వము పాట రూపంలో. అలాగే వెట్టి చాకిరికి వ్యతిరేకంగా గ్రామంలో ఉండే దుర్బలమైన పరిస్థితులను వెట్టి చాకిరి విధానం మీద సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన పాటలు సుద్దాల హనుమంతు రాసిండు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉర్రూతలూగించినటువంటి పాట బండి యాదగిరి. ఆయన ఇప్పుడున్న సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి నూతకల్ మండలము వెంకేపల్లిలో జన్మించినాడు. ఆయన ఎవరు? బండి యాదగిరి. బండేనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లేవతో కొడుకు. ఇప్పటికీ కూడా అది ఆనారాయణమూర్తి సినిమాలో పెట్టిన తర్వాత కొంత చరణాలు కొంచెం మాడిపోయినాయి. కానీ అది 1948లో ఒరిజినల్ సాంగ్ ప్రింట్ అయి ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఆ పాట అయినా తీసుకున్న ఆ భావం సూటిగా, నువ్వు ఉండేది హైదరాబాద్, దాని పక్కన గోల్కొండ, ఆ గోల్కొండలో గోడి కడతామంటాడు. ఎంత హెచ్చరిక, ఎంత సూటిగా, ఎంత హెచ్చరిక. ఏ కవి చెప్పినా, ఏ ఉద్యమకారుడు చెప్పినా ఇంత సూటిగా లేరు. కానీ ఒక పాటగాడు, ఒక కళాకారుడు చెప్తే అట్లా చెప్పవాలి. అంతటి పవర్ఫుల్ డైలాగ్తో ఆ గేయము నడుస్తున్నా కూడా ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, ప్రతి పనికి మనమురా, దొరయబడురా, వాడు పీకుడేదిరా. చూడండి, ఈ సమాజంలో ఉన్న అన్ని అట్టడు వర్గాల వాళ్ళే కదా, ఉత్పత్తి వర్గాలే కదా అన్ని పనులు చేస్తుంది. మధ్యలో వాల్పత్తం లేదని దొరతనాన్ని, భూస్వామ్య వ్యవస్థలు ధిక్కరించినటువంటి అద్భుతమైన పాటలు, ఒక శక్తివంతమైన పాటలు. అసలు పక్షవాతం వచ్చి మంచాన్ని పడిన కూడా లేచి ఎగిరేటంత ఉత్సాహాన్ని నింపేటటువంటి శక్తివంతంగా ఆనాటి కళాకారులు, రచయితలు వాళ్ళు ఈ తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేశారు. దాశరథి, హీరలాల్, నైజాము సర్కల్ కూడా ఎంత అద్భుతమైన పాట. ఈ భూమి నీదిరా, ఈ నిజాం ఎవడురా. సుద్దాల హనుమంతు ఇంకో పాటలు అంటాడు, ఈ భూమి నీదిరా, ఈ నిజాం ఎవడురా, ఈ జులుం ఏదిరా, ఈ జబర్దస్త్ ఏదిరా అని ప్రజాకవి సుందర ఇంకో పాటలు అంటాడు. తెలుగు బిడ్డ మేలుకోయి, నిజాము తెలుగు బిడ్డ లేవబోయి అని ఇటువంటి పాటలు. ఇక్కడ చనిపోయినటువంటి పశువులు బాసినటువంటి
వీరుల ప్రాణ త్యాగాలను కూడా నెమరేసుకొని వారిని తలుచుకొని ఎన్నో పాటలు వచ్చినాయి. ఇక చివరిగా కొన్ని అంశాలు చెప్తాను. వందే మాతరం అనేటటువంటి వావిలాల రామచంద్రరావు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతర గీతం పాడినందుకు జైలు పెట్టాడు. ఎందుకు? ఇండియాను ఈ హైదరాబాద్ ప్రత్యేక దేశం ఉంచుకోవాలనుకున్నాడు కాబట్టి, దేశద్రోహం కింద. సో ఆయనకు అప్పటి నుంచి వందే మాతరం రామచంద్రరావు అని పేరు వచ్చింది. అలాగే భాగ్యరెడ్డి వర్మ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ వెనుకబడిన తరగతులకు ముఖ్యంగా స్త్రీ విద్య కోసము షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన విద్యను వీళ్ళని చైతన్యం తేవాలని చెప్పి ఆయన 26 పాఠశాలలు పెట్టి ఎంతో కృషి చేసినటువంటి భాగ్యవర్మ. అలాగే బండి యాదగిరి, కోదాటి నారాయణరావు, రామ్జీ గోడు గిరిజన బిడ్డల కాంట్రిబ్యూషన్ కూడా తెలంగాణ విముక్తిలో ఎంతగా ఉందో. రామ్జీ గోడు, నిర్మలు 1000 మందిని ఒకటే మనిషి గురి తీసినటువంటి ఘటన. ఒక జలియన్ వాళ్ళ బాగులాగా మనకు నార్త్ ఇండియాలో చూస్తే దయ్యలు ఒకే కాంపౌండ్లో 1000 మందిని రైతులతో కాల్చిపించినట్టుగా ఒక 1000 మందిని ఒకే మనిషికు గురి తీసినటువంటి ఉదాహరణ ఎంత దారుణం. కాబట్టి బైరన్పల్లి ఘటన, బైరన్పల్లిలో జాతీయ జెండా ఎగరేస్తే అందరినీ ఒకేసారి కాల్పులు చేసి చంపేసినటువంటి ఘటనలు, సామూహిక హత్యలు, సామూహికమైనటువంటి దారుణాలు. అలాగే ఆడవాళ్ళు ఈ బతుకమ్మ ఆడుతుంటే వాళ్ళను విమర్శలను చేసి ఇప్పుడు ఆడండి మీ బతుకమ్మ అని చూపించిన రాక్షస తత్వము, ఇవన్నీ అసలు వింటుంటే రక్తం ఉప్పొంగుతుంది. ఎంత ప్రశాంతమైన వాడిని కూడా ఆవేశం ఆవరిస్తుంది. కాబట్టి ఇటువంటి దారుణాలకు లెక్కే లేని ఈ నైజాము దిగిపోవాలి, మన స్వేచ్ఛ మనకు రావాలి అని ఆనాటి కవులు, కళాకారులు సాహిత్య సృజన చేసారు, ప్రత్యక్ష పోరాటం చేసారు, ఇలా ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇంకొక అంశం ఆంధ్ర మహాసభలు. ఈ తెలంగాణను చైతన్యవంతం చేసినటువంటి ఒక కోణము ఆంధ్ర మహాసభలు. ఆంధ్ర మహాసభలు పెట్టి జోగిపేటలోను అన్నిట్లో చేస్తూ చివరికి మన 6వ ఆంధ్ర మహాసభ ఇదే ఇందూరు జిల్లాలో ఇదే కంఠేశ్వర్లో జరిగింది. అప్పుడు ఆ 6వ ఆంధ్ర మహాసభకు ఆ ప్రాంగణానికి ఆ ఏరియాకు ఒక పేరు పెట్టారు, రైతు నగరం అని పేరు ఇచ్చారు. 6వ ఆంధ్ర మహాసభ 1936 ఇక్కడే జరిగింది, మన కంఠేశ్వర్లో జరిగింది. దీనికి ఆనాటి ప్రజా అందరూ సురవరం ప్రతాపరెడ్డి, పూర్వుల రామకృష్ణ, మాడపడి హనుమంతరావు అందరూ కూడా ప్రముఖులు ఈ ఇందూరు గడ్డ మీద హాజరైంది. అలాగే చిట్యాల ఆయలమ్మ, మనం ఇప్పుడు చెప్తున్నాం చిట్యాల ఆయలమ్మ, ఇయ్యాల మనం ఒక చిన్న విషయంలో కూడా ఒక పత్రం ఇవ్వడానికి, ఒక దరఖాస్తు ఇవ్వడానికి గదగద వలుకుతుంది. నాకేమైతే ఒక స్త్రీ అయ్యింది అంత ధైర్యంగా పోరాటానికి వివక్ష ఎక్కడంటే అక్కడ పోరాటం చేసిన ఆయలమ్మ పేరు మీద ఇలా మనకు ఒక యూనివర్సిటీ పేరు పెట్టుకుంటున్నాం. కాబట్టి వీళ్ళంతా తెలంగాణ విముక్తి కోసం ఒకే నినాదం మనకు ఏంటిది, తెలంగాణ యొక్క నీళ్లు, నిధులు, నియామకాలని మనం ఆధునిక తెలంగాణకు రాజకీయంగా ఇచ్చుకున్న స్లోగన్ అయితే, ఆనాటి తెలంగాణ రైతాంగ పోరాటంలో ఇచ్చిన నినాదం ఏంటంటే భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం. కాంచన్ కాల్మొక్త అనే పరిస్థితి ఇప్పటికీ మన నరనరాలు జీర్ణించిపోయిందంటే, మన జీన్స్లోకి ఇంకిందంటే వాళ్ళు పెట్టిన గోస చెప్పతరంగా. కాబట్టి ఎన్నో అంశాలు ఉన్నాయి, అన్నీ మీ అందరూ తెలిస్తే ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సాహిత్యమైన అంశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఆనాటి పరిస్థితుల గురించి, మరి ప్రజలను పీడించిన దాని విషయం గురించి, దాని ఫలితంగానే తెలంగాణ సాయుధ పోరాటం వచ్చిందని చెప్పడానికి ఎంతైనా అవకాశం ఉంది. ఈ పోరాట ఫలితంగా ఈ పోరాటము 1946 నుంచి 1951 వరకు సుమారు 5 సంవత్సరాలు పోరాటం జరిగింది. ఈ పోరాట ప్రతిభను, మహోత్తరమైన ఉద్యమాన్ని చూసి అమలు ఉన్నటువంటి భూస్వాములు, పెత్తందారులు, ప్రజాకీయులు అందరూ గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు వెళ్ళిన పరిస్థితి.
ఈ పోరాటం ఫలితంగానే సుమారు 4 లక్షల ఎకరాలు మన కమ్యూనిస్టు ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో పంచడం జరిగింది. అలాగే 10 లక్షలు ఎకరా. అంతేకాదు రావి నారాయణ రెడ్డి మరి వీళ్ళు దానికి ఎంతో పుచ్చలపల్లి సుందరయ్య కూడా వీళ్ళు ఈ ఉద్యమాన్ని చాలా ప్రోత్సహించారు. వీరే కాకుండా కవులు, కళాకారులు, మరి ఈవెన్ ఈ సాయుధ పోరాటంలో సామాన్య స్త్రీలు కూడా పాల్గొని ఎంత విజయవంతం కావడానికి అవకాశం ఇచ్చాయి. వారిలో ఈ మల్లు స్వరాజ్యం గారు కానీ, చాక లైలమ్మ కానీ, రామమ్మ కానీ వీళ్ళందరూ ఈ ఉద్యమంలో పాల్గొని తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించి కాబట్టి మనకు ఈ విషయము మనం వారోత్సవాలుగా సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు జరుపుకోవాల్సి ఉంటే అనివార్య కారణాల వల్ల మనము ఈ 21 సెప్టెంబర్ నాడు జరుపుకుంటున్నాం. ఇప్పుడు సాయుధ పోరాటం 35 నుంచి 40 అట్లా జరిగినట్టు పుస్తకాలు ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంత ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి, అంత ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయో ఈ కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలోకి వస్తాయని చెప్పేసి దాన్ని ఎట్లా అంచేసి సుమారు 4,000 మందిని చంపడం, అట్లాగే గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు, అట్లాగే 10 లక్షల ఎకరాలను హస్తగతం చేసుకున్నారు. మరి అట్లాంటి పోరాటాన్ని ఎందుకు అంచేది? రెండన్నో పోదం మనము ఈ గోపిడి రాజ్యం కూర్చున్నప్పుడు రెండన్నో పోదం మనము గోపిడి రాజ్యం కూర్చున్నప్పుడు రెండన్నో పోయేదన్నారు స్వాతంత్రం మనకు వచ్చిందన్నారు స్వాతంత్రం మనకు చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశం నేను ఉపయోగిస్తూ ధన్యవాదాలు ముగిస్తాను. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఈ పోరాటం యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. 2,000 మంది తెలంగాణ ప్రజలు కమ్యూనిస్ట్ నాయకులు కూడా ప్రాణాలను బలిదానం చేసి మహాత్మ తెలంగాణ పోరాట చరిత్రను ప్రపంచ పుటల్లో ఎక్కినటువంటి ఘనత కమ్యూనిస్టులకు ఉన్నది. దాదాపు తెలంగాణలో 3,000 గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసి 10 లక్షల ఎకరాల భూమి పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీ. అట్లాంటి కమ్యూనిస్టుల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం ఆనాడు జవహర్లాల్ నెహ్రూ కానీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు కుట్రలు చేసి కుతంత్రం చేసి మొత్తానికి నిజాం నవాబుని ఆగడాలను అరికట్టే పేరుతో ఇక్కడ ప్రవేశించి మొత్తం ఉద్యమాన్ని చిన్నాభిన్నం చేసే విధంగా కుట్రలు కుతంత్రాలు చేశారు. అయినా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోని శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం జరిగింది. అనేక ఉద్యమాలు ముందుకు వచ్చినాయి. అటువంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి సందర్భంలో ఒక
అవ్వా నేను పోతున్నా ఓరయ్యా నేను పోతున్నా అవ్వా నేను పోతున్నా ఓరయ్యా నేను పోతున్నా అవ్వా నేను పోతున్నా ఓరయ్యా నేను పోతున్నా ఓరయ్యా నేను పోతున్నా చిన్న ఆ సందర్భంలో ఇంకా రకరకాల పాటలు వచ్చింది. ఏ రన్న రాగముని పేరు వాగవచ్చెరన్నా ఎవరింట ముందు ఉన్నారు వలేటి తీరగాడ తెల్లార తల్లి తోడా కలవాలి తీరగాడ. ఏ రన్న రాగముని పేరు వాగవచ్చెరన్నా ఎవరింట ముందు ఉన్నారు వలేటి తీరగాడ తెల్లార తల్లి తోడా కలవాలి తీరగాడ. తెల్లార కలవాలి తీరగాడ ఓ గున్న సంధి గోలు పంజరం నీల చూడు కొద్దిగా తీరవాయే పెద్దోయి వాడ కింద ఓ గాయ తీరగాడ ఈ విధంగా ఆ రోజు తెలంగాణ పల్లెల్లో అటువంటి పాటలు కూడా వచ్చినాయి. అంతేకాకుండా దానికి పట్టణాల్లో కూడా అనేకమైనటువంటి పాటలు రావడం జరిగింది. నా పల్లి కేసరి కాడ రాజలింగో రాజలింగ ఆరాధన తీరుడు శివలింగ ఆరాధన తీరుడు శివలింగ నా పల్లి కేసరి కాడ రాజలింగో రాజలింగ ఆరాధన తీరుడు శివలింగ లింగ ఆరాధన తీరుడు శివలింగ తిన్నామంటే తిండి లేదు ఉన్నామంటే ఇల్లు లేదు తిన్నామంటే తిండి లేదు ఉన్నామంటే ఇల్లు లేదు చేద్దామంటే కొనుగోలు లేదు కొనాలంటే తెలుపు లేదు రాంపల్లి స్టేషన్ కాడ రాజలింగో. ఈ విధంగా కూడా పట్టణాల్లో పాటలు వచ్చింది. ఎందుకోసం ఇవాళ ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నామంటే ఆనాటి పాటలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితికి వేడెక్కించి ప్రజా కళాకారులుగా మనం ఏం చేయాలి. ఇవాళ రోజు రోజుకు పర్యావరణం దెబ్బతింటా ఉంది. చెట్టు పెంచండి అంటే ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటారు. మీ కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన మరో దిక్కు ఇవాళ అరణ్య ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 1,10,000 చెట్లను నరికివేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుమతించింది. దాదాపు 1000 ఎకరాన్ని ఒక ఆదాయ ల్యాండ్ కంపెనీకి అప్పచెప్పింది. ఇలా ఒక మారణ యుద్ధం బయట జరుగుతూ ఉంది. ఏ విధంగా కుట్రలు చేస్తా ఉంది ఈ ప్రభుత్వాలు, ఏ విధంగా కుట్రలు చేస్తున్నారంటే అది నిందయ్యా వలే అమిష నువ్వు చేతుల మారిన త్రయస్సులు అది నిందయ్యా వలే అమిష నువ్వు చేతుల మారిన త్రయస్సులు అది నిందయ్యా వలే అబ్బబ్బ అబ్బబ్బ దేశభక్తి ఇంత కాదయ్యా అబ్బబ్బ దేశభక్తి ఇవాళ దేశాన్ని మొత్తంగా రెండు ముక్కలు వేసే విధంగా పూర్వ చేస్తా ఉంది. హిందువుల ఐక్యతను ముస్లింలను దేశించు
ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు మాత్రమే మనం నిజమైన ప్రజా కళాకారులు అవుతాం. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని చెప్పి ఇవాళ ప్రజానాట్య మండలి కానీ అరుణోదయ కానీ భావిస్తుంది. ఆ విధంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తా ఉంది. అనేక మంది కవులు కళాకారులు తెలంగాణ పోరాటంలో ప్రాణాన్ని త్యాగం చేశారు. ఇలా బందయ్య లాంటి కానీ ముగ్గురు లాంటి కానీ అనేక మంది కవులు తన ప్రాణాలు త్యాగం చేశారు. మళ్ళీ యాదగిరి లాంటి వాళ్ళు పాటలు రాసిన ఇవాళ అనేక మంది కళాకారులు ఇవాళ ఈ మోడీ ప్రభుత్వం యొక్క కుట్రలో అనేక మంది కవులు కళాకారులు తన ప్రాణాన్ని కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా సత్యమే గెలుస్తుందనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి న్యాయమైన సమస్యలపై పోరాడుతున్నటువంటి వారికి మా ప్రజా కళా సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉంది. ఆ విధంగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక